అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయమే హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. విచారణకు సహకరించకపోతే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు పవన్ ను కించపరిచేలా ఆర్జీవీ పోస్టు పెట్టారని, ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో అరుదైన పిఎస్లో కేసు నమోదైంది. ఆయనపై ఇవాళ ఒంగోలు పిఎస్లో విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే 2 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో ఆర్జీవీని పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయమే హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఆర్జీవీ ఇంటి వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? శ్రీదేవి, ఈ రోజు 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సినటువంటి రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరు కాకపోవడంతో అతను హాజరు కాడు అనే ఉద్దేశంతో ముందుగానే హైదరాబాద్ చేరుకున్నటువంటి పోలీసులు 11 గంటలకు హాజరు కావడం లేదని తెలిసిన తర్వాత అతను ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు ఇప్పుడు ఆర్జీవీ ఇంటి ముందే ఉన్నారు. అయితే ఆర్జీవీ ఇంట్లో ఉన్నాడా లేడా అనేటువంటి విషయం కోసం వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అతన్ని అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకొచ్చేందుకు మొత్తం 8 మందితో కలిసి ఒక టీం అయితే అక్కడికి వెళ్ళింది. ఆర్జీవీ ఇంటి వద్ద ఉంది. ఈ 8 మంది టీం కూడా అతన్ని అదుపులోకి తీసుకుని ఒంగోలు తీసుకురావడానికి కూడా మొత్తం రంగం సిద్ధం చేసి ఉన్నారు. అయితే ఆర్జీవీ ఇంట్లో ఉన్నాడా లేక బయట మరే చోటకన్నా వెళ్ళాడా లేకపోతే అజ్ఞాతానికి వెళ్ళాడా అనేటువంటి విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆర్జీవీ పిటిషన్ను తిరస్కరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీంతో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావడం తప్పనిసరైంది. రైట్, ప్రస్తుతం ఇవాళ ఉదయమే హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, ప్రస్తుతం ఆర్జీవీ ఇంట్లో ఉన్నారా? పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ పోలీసు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసిన విచారణకు మాత్రమే హాజరు కాలేదు. వారం రోజులు గడువుకోవడంతో ఆయన విజ్ఞప్తి మేరకు ఇవాళ హాజరు కావాలని చెప్పి కూడా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయినా కూడా అతను విచారణకు హాజరు కాకపోవడంతో ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి కూడా చేరుకున్నారు. ఇంటికి చేరుకొని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము సోషల్ మీడియాలో పలు కథనాలు పెట్టేందుకు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావాలి. అయితే విచారణకు హాజరైన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించాలని చెప్పి కూడా నోటీస్ లో చాలా క్లారిటీగా పేర్కొన్నారు. అయినా కూడా దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీసులు, సర్కిల్ పోలీసులకు సంబంధించి హాజరు కాకపోవడంతో దీనికి సంబంధించి పూర్తిగా అతని పైన కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసు వర్మ పైన కూడా దీనికి సంబంధించి విచారణకు ఎదుర్కోవాలంటే విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేశారు. కానీ మాత్రము హాజరు కాకపోవడంతో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. సీరియస్ గా ఉండి దీనికి సంబంధించి కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా
దర్యాప్తు చేసేందుకు కూడా పోలీసులు ఈ రోజు ఇటు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి కూడా చేరుకున్నారు. అయితే అక్కడ మాత్రము పోలీసులు ఇప్పటి వరకు కూడా అంటే ఇంట్లోకి వెళ్ళారు కానీ రామ్ గోపాల్ వర్మను ఎప్పుడు బయటకు తీసుకొస్తారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. అంటే ఏంటి పవన్, ముందుగా విచారిస్తారా లేకపోతే డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా లీగల్ ఒపీనియన్ కూడా పోలీసులు తీసుకుంటారు. ఈ కేసు కాబట్టి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసిన సమయం కావాలన్నారు. కానీ పోలీసులు సమయం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు కూడా హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా అంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. విచారణకు సహకరించకపోతే మాత్రము ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి కూడా నేరుగా ఒంగోలుకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ రామ్ గోపాల్ వర్మను విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా ఎలాంటి ఆధారాలు మాత్రము సమర్పించకుంటే మాత్రము పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ రోజు విచారణకు హాజరు కాలేను అని ఆర్జీవీ ఆల్రెడీ పోలీసులకు తెలిపారు. ఆయన లాయర్స్ కూడా పోలీసులను కలిసిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఏం జరగబోతోందంటారు? అయితే పోలీసులకు సంబంధించి చూస్తే ఆ పోలీసులు చాలా క్లారిటీగా నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలి ఖచ్చితంగా అనేది మాత్రము ప్రధానంగా ఇందులో పేర్కొన్నారు. కానీ ఆర్జీవీ మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే పోలీసులు నోటీసులు ఇస్తే కంపల్సరిగా రెస్పాండ్ కావాలి. పోలీసుల నోటీసులకు సంబంధించి సమాధానం కూడా చెప్పాలి. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి హాజరు కావాలి. కానీ మాత్రము ఆర్జీవీ మాత్రం ఎక్కడ కూడా పోలీసుకు సంబంధించిన నోటీసులకు కేవలం ఒకే రిప్లై ఇచ్చారు. తనకు సంబంధించి వారం రోజుల సమయం కావాలి, వ్యక్తిగత కారణాల వల్ల దీనికి సంబంధించి సమయం గడువు కావాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చారు. అంటే తిరిగి దీనికి సంబంధించి సమాధానం కూడా చెప్పారు. కానీ పోలీసులు మాత్రము మరోసారి కూడా నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని మాత్రం ప్రధానంగా ఇందులో రామ్ గోపాల్ వర్మ హాజరు కాకపోవడంతోనే ఈ రోజు 2 ప్రైవేటు వాహనాల్లో పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి కూడా చేరుకొని విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా ఒంగోలుకు తీసుకెళ్లే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. సో అది ఇవాళ ఉదయమే హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి పోలీసుల బృందం, ఒంగోలు పోలీసుల బృందం చేరుకుంది. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని ఈరోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ విచారణకు కనుక సహకరించకపోతే అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది.